న్యాచురల్ స్టార్ నాని కొత్త తెలుగు సినిమా హిట్ 3 రేపు గురువారం మే 1న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎంత కొన్నారు, థియేటర్లలో ఎంత కలెక్షన్స్ వస్తే సినిమా హిట్ అవుతుంది అనే విషయాలకు వెళ్తే, తెలంగాణలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల కొన్నారు. అంటే తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే ఈ సినిమా 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్ల కొన్నారు. అంటే రాయలసీమలో 10 కోట్ల గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల కొన్నారు. అంటే ఆంధ్రాలో 30 కోట్లు రావాలి. అలా టోటల్గా హిట్ 3 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల కొన్నారు. అంటే 33 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో, అంటే 66 కోట్లు గ్రాస్ రావాలి సినిమా బాగున్నా బాలేకున్నా. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 5 కోట్ల కొన్నారు. అంటే కర్ణాటకలో ఈ సినిమా హిట్ అవ్వాలంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొన్నారు. అంటే ఓవర్సీస్ అమెరికా నుంచి 20 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా హిట్ 3 సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్ల కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. అంటే 48 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే ప్లస్ 2 కోట్లు మనకు ప్రమోషనల్ కాస్ట్ యాడ్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 50 కోట్లు షేర్ రావాలి. 50 కోట్లు షేర్ రావాలి అంటే 100 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా హిట్ అవ్వాలంటే బాగున్నా బాలేకున్నా. సినిమాకి మంచి బజ్ ఉంది. 2 వారాల కిందే ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 వారాల నుంచి ప్రమోషన్స్ జోరుగా ఉన్నాయి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా నాని ఇంటర్వ్యూలో ఉన్నాయి. ఇక మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమౌళి వచ్చాడు, విశ్వక్సేన్ వచ్చాడు, ప్లస్ మన ఇంకొక హీరో హిట్ 2 హీరో పేరు గుర్తు రావట్లేదు, అతను వచ్చాడు. సో బాగా జరిగింది, మంచి హైప్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. అమెరికాలో ఆల్రెడీ $3 లక్షల టికెట్స్ అయ్యాయి. అంటే 5 కోట్ల వరకు అయ్యింది అక్కడ. ప్లస్ మనకి ఇండియాలో హైదరాబాద్లోనే 1 కోటి గ్రాస్ ఆల్రెడీ బుకింగ్ అయింది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో. సో అంత పాజిటివ్గానే ఉంది. ఈ సమ్మర్లో మంచి సినిమాలు ఏం రాలేదు తెలుగులో హిట్ పడడానికి. సో మే 1 నుంచి ఇక నాని వరుసగా, అంటే దసరా 100 కోట్ల సినిమా మొదటిసారి, ఆ తర్వాత హాయ్ నాన్న 100 కోట్లు రాకపోయినా ఆల్మోస్ట్ 60-70 కోట్లు వచ్చే క్లాస్ సినిమాతో, ప్లస్ తర్వాత సరిపోతే శనివారంతో మరో 100 కోట్ల సినిమా. ఇప్పుడు హిట్ మళ్ళీ రీసెంట్గా కోర్టు సినిమా ప్రొడ్యూసర్గా మరో 50 కోట్ల సినిమా చూశాడు. ఇలా వరుస మంచి ఫామ్లో ఉన్నాడు నాని. సినిమా ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఫుల్ యాక్షన్ వాయిలెన్స్తో నింపేశాడు. సో జనాలంతా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. ఏమంటే ఒకటి డ్రాబ్యాక్ కాదు, కాంపిటీషన్లో మనకు సూర్య సినిమా ఉంది రెట్రో, బట్ అది తమిళ్లో నెంబర్ 1 సినిమా అయ్యిండొచ్చు, కానీ తెలుగులో 2nd పొజిషన్ ఆ సినిమాకు. నాని సినిమా చూశాకే సూర్య సినిమా చూస్తారు ఎవరైనా. మరి ఆ సినిమా అద్భుతంగా ఉంటే తప్ప నానికి ఇబ్బంది ఏమి ఉండదు. సో అది మన నాని హిట్ 3. డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్ల కొనారంటే 96 కోట్లు గ్రాస్ రావాల్సిందే సినిమా హిట్ అవ్వాలి అంటే, బాగున్నా బాలేకున్నా. సో గురు శుక్ర శని అది 4 రోజుల్లోనే చాలా మటుకు రికవర్ అయిపోతుంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు, సినిమా మరో 100 కోట్లు ఈసారి అంతకంటే ఎక్కువ కూడా కలెక్ట్ చేయొచ్చు. ఈ సినిమా అంత హైప్, అంత బజ్ ఉంది ఈ సినిమాకు. ఓకే, బాయ్.